ఏం జరగలేదు. వాళ్ళు పోలీస్ వాళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావాలి కదా మీరు. ఇక్కడికి ఎట్లా వచ్చారు మీరు? ఫస్ట్ లోకల్లో మీరు జూబ్లీస్ ప్లేస్ లో మీరు కంప్లైంట్ ఇచ్చారా, చెప్పారా? ఇక లోకల్ పోలీసులు ఉన్నారా? మీరు ఎట్లా వస్తారు మీరు? ఇంటిమేట్ చేశాం మేము. మరి వాళ్ళు వచ్చారా ఇక్కడికి? చెప్పారు వాళ్ళకి ఆల్రెడీ. వాళ్ళకి రాని మీరు ఎట్లా వస్తారు? వాళ్ళని బెండ పెట్టుకొని షూరిటీతో రావాలి కదా. ఎవరైనా షూరిటీతో రావాలి కదా. మీరు షూరిటీ లేకుండా ఎట్లా వస్తారు మీరు? షూరిటీ ఉంది వాళ్ళకి ఆల్రెడీ. ఇంటిమేట్ చేసాం, క్రైమ్ నెంబర్ ఎన్ని ఇచ్చేసాం. బట్ వాళ్ళు కూడా రావాలి కదా ఇక్కడికి. లోకల్ పోలీసులు లేకుండా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరు నిజంగా ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. నిజంగా మీరు పోలీసులా కాదా అనే అనుమానం కూడా ఉంటది కదా. ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, అందులో సార్ వయసు పైబడినటువంటి వ్యక్తి తీసుకోవాలంటే కూడా వాళ్ళు వెనకాడుతున్నారు. వాళ్ళకి తెలీదు. అతను చెప్పాను కదా మీకు వివరం చెప్పా, అతను కుర్రాడు ఏంటో కూడా చెప్పా. ఎందుకు వచ్చామంటున్నారు సార్ అసలు వీళ్ళు? ఎందుకు వచ్చారు చెప్పండి. తుళ్ళూరు పిఎస్ లో రిపోర్ట్ అయింది. ఎవరు? తుళ్ళూరు ప్రజలే ఇచ్చారు రిపోర్ట్. ప్రజలు అంటే ఎంతమంది సార్? ప్రజలు అంటే మీరు చెప్పేదానికి ఆన్సర్ లేకుండా ఉంది. మీరు ప్రజలు అనేదానికి వ్యక్తి అనేదానికి చాలా తేడా ఉంటది. అది రిపోర్ట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. చూపించాను సార్, చూపించాను. ఎఫ్ఐఆర్ కూడా ఉంది. చూపించాను. ఫోన్ లో కాదండి, కాపీ ఉండాలి కదా. మీరు ప్రింట్ అట్లాంటిది ఏమైనా తీసుకురావడం జరిగిందా? తీసుకొచ్చున్నాను. ఐడెంటి కార్డు ముందే చూపించాను సార్. సుబ్బారావు గారు, నా పాయింట్ ఏంటంటే మేము రూల్స్ ప్రకారం వచ్చేస్తాం. నేను ఒక్క నిమిషం మిత్రమా సత్యనారాయణ గారు, నేను పూర్తిగా మీకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అట్లాగే మీరు కూడా రూల్స్ ప్రకారం ఇగో ఈ రూల్ ప్రకారం ఇదండి అని చెప్పండి, వెళ్ళిపోదాం. నాకేమి కాదు. ఏ రూల్ నాకు కాగితం అనేది ఇవ్వాలి కదా. కాగితం ఇవ్వండి, మా వాళ్ళకి చూపించాలి కదా ఈ కాగితం కింద ఇచ్చారని. ఆ కాగితం ఇవ్వండి, నేను వచ్చేస్తాను. నేనే మీతో రానా నేను చెప్పట్లేదు, దయచేసి మీరు ఏమనుకోక్కర్లా. ఎందుకంటే నాకేం ఇబ్బంది, నేను మానసికంగా సిద్ధమే ఉన్నా. ఏది ఇట్లా కావాలని పెడుతున్నారు ఈ కేసులని, కాబట్టి దాని గురించి ఇబ్బంది లేదు. దయచేసి మీరు అవును రిపోర్ట్ నాకు ఆధారం చూపించాలిగా. మీరు ఎందుకో వచ్చారు. ఇవాళ రేపు కిడ్నాప్లు ఇవి కూడా జరుగుతున్నాయి కదా. వెళ్ళొద్దు కాదు, మీరు అసలు నాకు ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఇవ్వండి. ఏది అవును, ఈ లోపు నాకు స్వేచ్ఛ లేదా? మీరు నాకు ఇవ్వండి, నేను తర్వాత వాళ్ళతోటి మాట్లాడండి. కాదు ఎందుకు ఆపుతున్నారు? వద్దు చెప్పా. లేదు, ఇంటి దగ్గర ఎక్కడ ఆపాము. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు బట్టలు తీసుకురావడానికి. కిలోమీటర్ 2 కిలోమీటర్లో వెళ్ళట్లేదు కదా. తీసుకురమ్మన్నా కదా. అదిగో తీసుకొచ్చారు. వాళ్ళకి ఆ మందుల గురించి తెలీదు. అతను చెప్పాను మీకు వివరం. అతను ఏంటంటే ఆ మందులు ఆ వివరాలు కూడా తెలియదు వాళ్ళ ఎవరికి. మందులు కూడా తీసుకొని మీరు కూడా రండి, మీరు కూడా చెప్తున్నారు కదా. నేనే వద్దనట్లేదు కదా. నేను మీకు పూర్తిగా కోఆపరేట్ చేస్తాను. మీరు కూడా నా రూల్స్ ప్రకారం చేయండి అని అడుగుతున్నా. అట్లా చేయొచ్చో లేదో మీరు పై వాళ్ళని అడగండి, నాకేం అభ్యంతరం లేదు. మెడిసిన్ మొత్తం తీసుకెళ్తే అది చూపించాలి కదా వీళ్ళకి. ఉండండి, మీరు కూడా రండి. మెడిసిన్ ఏం మెడిసిన్ కూర్చోండి. కార్లో కూర్చోండి. మెడిసిన్ మొత్తం కార్లో కూర్చోండి. నాకు ఇవ్వండి, కాగితాలు ఇవ్వండి. ఎక్కడ కూర్చోండి, మీరు మాట్లాడకూడదు. ఏ రూల్ ప్రకారం మీరెవరండి? కాదు, లోకల్ పిఎస్ వాళ్ళు వచ్చిర్రా. ఇది కాదు, ఇది పెట్టండి సార్. ఏమనుకోమండి మిత్రమా. కూర్చున్నాము. మీరు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఊహించలా ఇట్లా కూడా ఆపుతారని.
వచ్చింది సార్, బ్యాగ్ వచ్చింది. ఆ బ్యాగ్ లో ఏమున్నాయని చూసుకుంటాడు సార్. మరి తప్పదండి. మీరు నాకు రూల్ ప్రకారం నాకు ఇచ్చిన తర్వాత మీరు అడగాల్సిందే, అడ్డం పడాల్సింది. అంటే మాకేమి పౌర హక్కులు ఉండవా?